హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్రెక్ బాను ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే సమ్మర్ వచ్చేసింది. సమ్మర్లో మనం 1 ఇయర్కి సరిపడా మామిడికాయ పచ్చడి అనేది పట్టుకుంటాము అండ్ అలానే అందరికీ పట్టి పంచుతాం కదా. మేము ఇప్పుడు ఆ మ్యాంగో పచ్చడి పట్టడానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకురావడానికి అయితే వచ్చాము. మెయిన్ అయితే మ్యాంగోస్ తీసుకురావడానికి అయితే విజయవాడలో ఉండే ఫ్రూట్ మార్కెట్కి అయితే మేము వచ్చేసాం అన్నమాట. మేము మార్నింగ్ 7కి ఆ టైంకి వచ్చాము. విజయవాడలో ఎండ మాత్రం మామూలుగా లేదన్నమాట. మార్నింగ్ 7కి ఎంత ఎండ ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రూట్స్ అన్నీ హోల్సేల్లో అయితే దొరుకుతాయి అంటాడు, కానీ అంతేమీ ఎక్కువైతే అనిపించదు. కాకపోతే అన్ని ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయి, కొంచెం ఫ్రెష్గా అయితే దొరుకుతాయి అన్నమాట. మేము ఇక్కడ ఫ్రూట్స్ మాకు ఏమైనా కావాలి అంటే, ఎక్కువ క్వాంటిటీలో కావాలి అంటే మేము కంపల్సరీ ఫ్రూట్ మార్కెట్కి రావాల్సింది. మేము ఫ్రూట్ మార్కెట్కి అయితే వస్తామన్నమాట. అలానే మేము ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి ఇక్కడ నుంచి మాకు వినాయకుడు టెంపుల్ దగ్గరే అన్నమాట. అంటే మార్కెట్లో వినాయకుడు టెంపుల్ అందరికీ తెలిసిందే కదా, అది కొంచెం మాకు దగ్గరే. సరే మార్నింగే కదా బయటకు వచ్చామని చెప్పి వినాయకుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా మ్యాంగోస్ కొనుక్కోవడానికి అయితే వచ్చేసాము. ఇవి పచ్చడి మామిడికాయలు అని చెప్పి సపరేట్గా అమ్ముతారు. రసాలు, బంగిరిపిల్లి ఆ మామిడికాయలు కూడా అమ్ముతారు అన్నమాట. మీకు ఎటువంటి మామిడికాయ కావాలన్నా, ఎలాంటి రకం కావాలన్నా సరే ఇక్కడ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి అన్నమాట. కానీ విజయవాడలో దొరికే అన్ని మామిడికాయలు ఇంకెక్కడ దొరకవే అని చెప్పి నా ఫీలింగ్. మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇది అన్ని ప్లేసెస్లో కూడా మామిడికాయలు దొరుకుతున్నాయి ఇప్పుడు, కాకపోతే అంత టేస్ట్ అనిపించదు. కానీ విజయవాడలో మామిడికాయలు ఎందుకో కొంచెం టేస్ట్గా అయితే అనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఫైనల్గా మా అమ్మ అయితే ఈసారి పచ్చడికి పెద్ద రసాలు ట్రై చేద్దామని చెప్పి పెద్ద రసాలు అయితే తీసుకుంటుంది. ఎప్పుడు చిన్న రసాలతోనే మా అమ్మ పచ్చడి పట్టింది. ఈసారి కొత్తగా పెద్ద రసాలు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసింది అన్నమాట. మాకు ఒక్కొక్కటి కాయ వచ్చేసరికి 7 రూపీస్ ఆర్ 5 రూపీస్ పడినట్టుంది. ఇంకా పక్కనే మనకి మామిడికాయలు కూడా ముక్కలు కొట్టేసి కొట్టేసి ఇచ్చేస్తారన్నమాట. ఈ కొట్టినందుకు మామిడికాయ ముక్కలు కొట్టినందుకు 3 రూపీస్ అయితే తీసుకుంటారు కాయకి. మీరు మామిడికాయలు ముందు రోజు కొనుక్కొని ఇంటికి వెళ్ళి కడుక్కొని అట్లా తుడుచుకొని నెక్స్ట్ డేనే వచ్చి మీరు ముక్కలు కొట్టించుకోవచ్చు. లేదు అనుకుంటే అక్కడే కడుక్కొని అక్కడే తుడుచుకొని ముక్కలైనా సరే కొట్టించుకోవచ్చు. మనకి ఆ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి. వీళ్ళు మార్నింగే 6 నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే ఉంటారన్నమాట. ఈ సమ్మర్ టైంలో పర్టికులర్గా మామిడికాయ పచ్చడి పట్టే టైంలో అయితే ఈ సమ్మర్ మొత్తం వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట. మీరు ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు చెప్పడం 5 రూపీస్ 7 రూపీస్ అంటారు, కానీ మనం బార్గెన్ చేస్తే 3 రూపీస్కి అలా అయితే కొడతారు. మరి 2 రూపీస్కి అయితే లాస్ట్ ఇయర్ కొట్టారు, కానీ ఇయర్ అయితే కొట్టట్లేదు మామిడికాయ ముక్కల్ని. కాబట్టి కొంచెం మనం బార్గెన్ చేస్తే వాళ్ళైతే చేస్తారన్నమాట. ఒకవేళ మీ ఇంటి దగ్గర కరెక్ట్గా అదే కత్తి కానీ మీరు చేయగలరు అనుకుంటే అది మన ఇంటి దగ్గర అయినా సరే చేసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకా నేను, మా అమ్మ, మా నాన్న పచ్చడి పెట్టడానికి అయితే ఫస్ట్ ఎల్లుల్లిపాయలు అయితే ఒలుస్తున్నాం అన్నమాట. ఎల్లుల్లిపాయలకి పైన తొక్క తీసేయాలి కదా, మేమైతే తీస్తాము. మరి మీరు తీస్తారో లేదో మాకు తెలీదు. అవి తీసి అండ్ మామిడికాయల మధ్యలో మనకి ఒక వైట్ లేయర్ లాంటిది అయితే ఉండిద్ది, అది తీసేయాలని చెప్పి అంటారు. అది గొంతుకి అడ్డుపడితే తర్వాత చాలా ప్రాబ్లం అయ్యిద్ది. అవి తీసేసి నీట్గా తుడుచుకొని కొంచెం తడి ఏమి లేకుండా ఎండబెట్టుకోవాలన్నమాట. మరీ ఎక్కువ అవసరం లేదు. ఈలోపు మనం అన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు మనం నీట్గా తడి ఏమి లేకుండా తుడిచేసుకొని పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇంకా ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి ఇంకా అన్నీ సిద్ధం చేసేసుకున్నాం. ఇంకా మామిడికాయ పచ్చడి పట్టడం అయితే మేము స్టార్ట్ చేసేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ టైం ఎవ్రీ ఇయర్ మా అమ్మమ్మతో పట్టించేది, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్తో పట్టించేది. ఫస్ట్ టైం మా మమ్మీయే ఓన్గా అయితే మామిడికాయ పచ్చడి అనేది పడుతుంది అన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు హెల్ప్ తీసుకునేది, ఇయర్ ఎవరు హెల్ప్ తీసుకోకుండా మా మమ్మీ ఒక్కరిదే పడుతుంది అన్నమాట. అన్నీ మనం పచ్చడి పట్టే ముందు అన్నీ మనం సిద్ధంగా అయితే మన పక్కనే పెట్టుకుంటే అప్పుడు మనం ఏది మర్చిపోకుండా అన్ని మెజర్మెంట్స్తో కరెక్ట్గా వేస్తాం అన్నమాట. మేము ఉప్పు, కారం, ఆవపిండి, మెంతుపిండి, పసుపు, ఎల్లుల్లిపాయలు అన్నీ ఒలిచేసి ఒక నిమిషం ఎండలో, ఒక నిమిషం కాదు ఒక 10 to 15 minutes అన్నీ మా అమ్మ ఎండలో అయితే పెట్టింది అన్నమాట. అన్నీ పెట్టి ఇలా గిన్నెలో వేసుకొని అయితే పెట్టుకున్నాము. పచ్చడి పట్టేటప్పుడు కింద మనం క్లాత్ కానీ పేపర్ కానీ వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఒలిగినా కారం అవన్నీ తర్వాత తుడుచుకోవడానికి పెద్ద ప్రాబ్లం లేకుండా ఉండిద్ది అన్నమాట. మామిడికాయ పచ్చడి పెట్టడం చాలా ఈజీ, మెజర్మెంట్స్ కరెక్ట్గా తెలిస్తే. మీరు ఏ గిన్నెతో అయినా సరే మెజర్మెంట్ తీసుకోండి. అది గిన్నె అవ్వచ్చు, గ్లాస్ అవ్వచ్చు, ఏదైనా సరే. మనం ఎగ్జాంపుల్ ఒక గిన్నెతో మామిడికాయ ముక్కలు కొలుసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మా అమ్మ చేతిలో ఆ గిన్నె ఉంది కదా, ఆ గిన్నెతో మాకు 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు అయితే వచ్చినాయి. ఓకేనా, 4 గిన్నెలు మామిడికాయ ముక్కలకి మనం ఒక గిన్నె కారం అనేది వేసుకోవాలన్నమాట.
ఇప్పుడు కారం మెజర్మెంట్ అయిపోయింది కదా, కారం అయిపోయాక నెక్స్ట్ మనకి పచ్చళ్ళకి కావాల్సింది ఆవపిండి అయితే కావాలి. ఆవపిండి మీరు ఎంత తీసుకుంటారు అంటే గిన్నెకి సకానికి కాదు, ఒక పావు కేజీ అలా అయితే తీసుకోండి. మెంతిపిండి కూడా కొంచెం చూసి అయితే వేసుకోండి. ఇందిట్లో ఏది తక్కువైనా సరే తక్కువ వేసుకుంటేనే ప్రాబ్లం ఉండదు, ఎక్కువ వేసుకుంటేనే తర్వాత మనం ఏమీ చేయలేం దాన్ని. మీరు తక్కువ వేసుకున్నారనుకోండి, థర్డ్ డే ఎలానో మళ్ళీ అన్నీ మిక్స్ చేసుకొని ఒకసారి సరిపోయినా లేదో చెక్ చేసుకుంటాం కదా జాడీలోకి ఎత్తే ముందు, ఆ రోజు మళ్ళీ మనం అన్నీ అయితే మిక్స్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇంకా ఆవపిండి మెంతిపిండి వేసేసాక మా అమ్మ పసుపు కూడా వేసేసింది. పసుపు తర్వాత కల్లుప్పు, చాలామంది సాల్ట్ వేస్తారు కానీ మ్యాక్సిమం అయితే కల్లుప్పే టేస్ట్ కరగదు అని చెప్పి ఈ మధ్య దాన్ని చెదకొట్టి వేయడం అలా చూస్తున్నా, కానీ అదేం అవసరం లేదు, కరిగిపోయింది ఈజీగానే కల్లుప్పు వచ్చేసరికి మనకి. అన్నీ ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా పడుతున్నారు అనుకుంటే కొంచెం మెజర్మెంట్ కొంచెం కరెక్ట్గా తెలిస్తే ఓకే వేసేసుకోండి, ఒకవేళ తెలీదు అన్నప్పుడు కొంచెం కొంచెం వేసుకోండి. థర్డ్ డే మనం మళ్ళీ అన్నీ మిక్స్ చేసుకొని అయితే పట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా ఆవపిండి మెంతిపిండి కారం ఉప్పు అన్నీ వేసేసాక ఎల్లుల్లిపాయలు కూడా వేసేసింది అన్నమాట. ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ అన్నీ వేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే గడ్డలు ఏమి లేకుండా బాగా ఉండలాగా అలాంటివి ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నమాట. కొంచెం కారం కాబట్టి చేతులు మండితే మీ దగ్గర గ్లౌజెస్ ఉంటే వేసుకోండి, లేదు అంటే మన హ్యాండ్తోనే ప్రిపేర్ చేసుకోండి. మా అమ్మ అలాంటి గ్లౌజ్లు అవన్నీ వేసే కంటే మన హ్యాండ్తోనే చేసుకుంటేనే బాగుండిద్ది అని చెప్పి మా మమ్మీ అయితే హ్యాండ్తోనే చేస్తుంది. ఫ్రెష్గానే హ్యాండ్స్ అన్నీ క్లీన్ చేసుకొని చేస్తామన్నమాట. ఇలాగా మేము పచ్చడికి కావాల్సింది మసాలా మొత్తం ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టేసుకున్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎంత ఆయిల్ అంటే మామిడికాయ ముక్క ములిగే వరకు ఆయిల్ అనేది వేసుకుంటే సరిపోయింది అన్నమాట. మనం ఇందాకలో ఆల్రెడీ మామిడికాయ ముక్కలను అన్నీ తుడిచేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ మామిడికాయ ముక్కల్ని మనం కొంచెం కొంచెం వేసుకొని ఇలా ఆయిల్లో అయితే డిప్ చేయాలన్నమాట, ముంచాలి. ఎందుకు ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటంటే మామిడికాయ ముక్క పాడవకుండా ఉండిద్ది, ఉప్పు కారం అన్నీ కూడా ముక్కకి బాగా పడతాయి. 1 year అయినా సరే ముక్క గట్టిగానే ఉండిద్ది, టేస్ట్ కూడా అలానే ఉండిద్ది అన్నమాట. ఇప్పుడు ఇలా ఆయిల్లో ముంచాక ఏవో ఒక్క నిమిషం కూడా అవసరం లేదు, జస్ట్ మీరు అలా వేసేసి మళ్ళీ వెంటనే తీసేవచ్చు అన్నమాట. ఇలా మనం ఇందాకలో ఆల్రెడీ ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి పసుపు ఎల్లుల్లిపాయలు కలిపి పెట్టుకున్నాం కదా, అందులో అయితే ఈ ఆయిల్లో ముంచిన ముక్కల్ని తీసి అందులో అయితే మేము వేసేసుకుంటాం. ఇలా వేసేసుకొని దీన్ని మేము చేతితో అయితే మా మమ్మీ ఇప్పుడు మిక్స్ చేస్తుంది. మామిడికాయ ముక్కల్ని మిక్స్ చేసేసి మనం ఫస్టే జాడీలోకి ఎత్తుకోం కదా, ఒక ప్లాస్టిక్ డబ్బా చూసుకొని ఆ డబ్బాలోకి అయితే మనం వేసుకోవాలి. ఆ డబ్బాలోకి వేసే ముందు ఫస్ట్ ఆ డబ్బాలో మీరు కొంచెం ఆయిల్ అయితే వేయండి. మేము మామిడికాయ పచ్చడి ఎలా చేస్తున్నాం ఏంటనేది మాత్రమే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, మీకు ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట. మీరు డైరెక్ట్ జాడీలోకి ఎత్తుకునే ముందైనా సరే కంపల్సరీ ఆయిల్ అనేది వేస్తారు, ఎందుకంటే పచ్చడి పాడవకుండా ఉండడానికి కోసం అని చెప్పి ఆయిల్ అనేది వేసుకుంటారు అన్నమాట. ఇలాగ కొంచెం కొంచెం కలుపుతూ ఆయిల్లో ముంచుతూ కొంచెం కొంచెం కలుపుతూ ఇలా మేము డబ్బాలోకి అయితే తీసుకుంటాము. మేమైతే ఎవ్రీ ఇయర్ పచ్చడి ఇలానే పడతాము, మా అమ్మమ్మ కూడా సేమ్ ఇలానే పడతారు. కొంతమంది డిఫరెంట్గా అయితే పడతారు అన్నమాట. ఎవడు ఎలా పడతారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఒకవేళ మీరు కూడా ఇలానే చేస్తే కూడా మేము కూడా ఇలానే చేస్తామని చెప్పి కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇలా మొత్తం అయితే ప్రిపేర్ చేసేసుకొని ఇంకా మేము డబ్బాలోకి అయితే తీసేసుకున్నాం అన్నమాట. మాకు 2 డబ్బాలు అయితే వచ్చింది. ఇంకా ఫైనల్గా పైన కొంచెం వెల్లుల్లిపాయలు అండ్ అలానే మిగిలిపోయిద్ది ఆయిల్, కంపల్సరీ మిగిలిద్ది ఆ ఆయిల్ అండ్ ఇంకా పచ్చడికి సరిపడా ఆయిల్ మొత్తం అయితే వేసేసి మేము ఇంకా మూత అయితే పెట్టేస్తాం అన్నమాట. గాలి ధూళి ఏమి తగలకుండా, అంటే మైల్ లాంటివి ఏమి తగలకుండా ఒక మూలకైతే పెట్టేస్తాము. మేము మళ్ళీ థర్డ్ డేనే పచ్చడి అనేది ముట్టుకుంటాము, అది కూడా ఫ్రెష్గా స్నానం చేసి అది అయితే ముట్టుకుంటాం అన్నమాట. థర్డ్ డే ఏంటంటే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదా, ఏమైనా తక్కువ అయిందా, తక్కువ అయితే మనం అయితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే అట్ల నుంచి అయితే తీయలేము. ఇంకా థర్డ్ డే ఇలాగ ఒక బ్లాక్ టబ్ ఉండిద్ది కదా, టబ్లోకి పచ్చడి మొత్తం వేసి, అంటే మేము 2 బకెట్స్లోకి వచ్చింది కదా, ఆ 2 బకెట్లు కలిపి ఒకేసారి మిక్స్ చేద్దాం ఆ 2 బకెట్లు మొత్తం అని చెప్పి ఇలా టబ్లోకి వేసుకొని అయితే బాగా మిక్స్ చేస్తున్నాము. ఎందుకంటే కొంచెం అందులో కొంచెం ఇటు అటు అవ్వచ్చు కదా, అలా కాకుండా ఇలా మిక్స్ చేసేసుకొని అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సరిపోతే ఇప్పుడైతే వేసుకోవచ్చు మనం, ఎందుకంటే పచ్చడి అనేది 1 year పాటు నిల్వ ఉండిద్ది కాబట్టి రాను అయితే కవర్ అయిపోయిద్ది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. థర్డ్ డే వేస్తే మిక్స్ అవుతుందా లేదా అని చెప్పి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇంకా మేము అన్నీ చూసుకొని అంతా ఓకే అన్నాక మేము ఇంకా జాడీలో
జాడీలోకి అయితే తీసేసుకున్నాం అన్నమాట. ఇలా మాకు 2 జాడీల్లోకి అయితే వచ్చింది. ఇంకా జాడీలోకి ఎత్తుకున్నాక మా అమ్మ ఇంకా దిష్టి అయితే తీస్తుంది అన్నమాట. దిష్టి తీసేసి ఇప్పుడు జాడీలోకి చెమ్మ లాంటిది కానీ అసలు ఎటువంటిది ఏమీ వెళ్ళకుండా ఉండడానికి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ ఇలా జాడీ మీద పెట్టి కట్టేసింది అన్నమాట. ఫైనల్గా మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడం తినేయడమే. మేమైతే పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారు ఏంటనేది కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. వేరు వేరు అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తినండి. సూపర్గా ఉండిద్ది.